మనం ఏదైతే విత్తుతామో అదే పండుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నెల్లూరులో పర్యటించిన జగన్ అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం టీడీపీ మూకల దాడికి గురైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటిని పరిశీలించారు. ప్రసన్న కుమార్ తల్లిని అడిగి ఆ రోజు జరిగిన దాడి గురించి తెలుసుకొని ధైర్యం చెప్పారు. తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీలో కీలక నేతలను అక్రమ కేసుల్లో నిర్బంధించి నెలల తరబడి జైళ్లలో ఉంచుతోందని మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేల సంఖ్యలో కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు చెప్పారు వైఎస్ జగన్. అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యేలు, పోలీసులంతా కలిసి రాష్ట్రంలో ఇసుకనంతా దోపిడీ చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఉచిత ఇసుక అనేది ఎక్కడా ఇవ్వటం లేదని చెప్పారు. నెల్లూరు ఎంపీ కనుసన్నల్లో సిలికా క్వార్ట్స్ మైన్స్ దోపిడీ సాగుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. పరిశ్రమలు నడుపుకోవాలన్నా కూడా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయని ఫైర్ అయ్యారు. సిలికా క్వార్ట్స్ దోచేస్తా ఉన్నారు ఏకంగా. ఎవడు సిలికా మైన్స్, ఎవడు క్వార్ట్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల. ఇష్టం వచ్చిన రేటుకి అమ్మకూడదు. ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల. నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. కోర్టు కేసు వేసినారు. సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసు వేసినారు. ఇదేం అన్యాయం అయ్యా, ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా, మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు. సిలికా క్వార్ట్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు, ఈయన ఇంత పెట్టుకుంటాడు, నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా, పోలీసులు హుకుం జారీ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారికి ఇంత ఇవ్వాలా, మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు, పైకి పంపిస్తామన్నారు డబ్బులు మిగతాది. ఏపీలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో డిఐజీలే లిక్కర్ మాఫియాను నడిపిస్తున్నారని చెప్పారు. ఇల్లీగల్ గా పర్మిట్ రూమ్స్ ను ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్నారని అన్నారు. ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్లకు మద్యం కమిషన్లు చేరుతున్నాయన్నారు వైఎస్ జగన్. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు. ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను వాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది. ఈ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు, వీళ్ళే ఒక ముఠా, మాఫియా ముఠా. వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళే అలా అమ్మనిస్తారు, అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. చివరికి
ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో.